దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగ సాధన చేయడానికి ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, వీటిని చెప్పడం ప్రారంభం చేశాడు. భగవంతుడు దయాసాగరుడు అని పేరు. ఆయన ఏది చెప్పినా అది మనకి సాధారణంగా వేదాల్లో ఈ కృత్యములు అకృత్యములు అని ఉంటాయి. ఇదం కురు ఇదం మా కార్షిహి, ఈ పని చేయవయా, ఇది చెయ్యొద్దు, ఇలా చెప్తాయి. అది మనకి ఒక్కొక్కసారి అది కష్టం అని అనిపిస్తుంది. ఇది చెయ్యి అంటే అదేదో కఠినంగా అనిపిస్తుంది. ఇది చెయ్యొద్దు అంటే నాకు ఇష్టం, ఎందుకు చేయకూడదు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు మన యందు ప్రేమ కలిగిన వాడైనా, 100 మంది తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ కలవాడైనా, తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు తమ పిల్లల విషయంలో కాస్త అజాగ్రత్త వహిస్తే వహించవచ్చునేమో, కానీ భగవంతుడు ఈ జీవుల విషయంలో ఏ క్షణంలో కూడా అజాగ్రత్త వహించి ఆయన ఉండనే ఉండడు. ఈ జీవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకి తెలియదు. ఒక మానవ జనాభా చూసుకుంటే ఇప్పుడు మనకి సుమారుగా 700 బిలియన్స్ ఎంతమందో ఉన్నారని అంటుంటారు కదా, 7 8 ఎంతో ఒక మనుషుల వరకు. మరి జంతువులు ఎన్ని రకాలు, సహజంగా ఉండేవి కాక మళ్ళీ వీడు హైబ్రిడ్ చేసి వాటిని పుట్టించేవి ఉన్నాయి, యంత్రాల కింద చేసి వాటిలో పుట్టించేవి ఉన్నాయి, కీటకాలు ఎన్ని ఉన్నాయి, వృక్షాదులు ఎన్ని ఉన్నాయి. ఇవంతా కూడా జీవమయమే కదా, అన్నిట్లోనూ కూడా జీవరాశి ఉంటుంది కదా. ఒక్క మన శరీరం వరకే మనం తీసుకున్నట్టయితే, ఒక్క శరీరాన్ని, ఇందులో ప్రతి జీవకణంలోనూ ఒక్కొక్క జీవంటూ ఉంది కదా, ఒక్కొక్క ఆత్మ ఉంది కదా. మన శరీరాల్లో ఎన్ని జీవకణాలు ఉండుంటాయి ఒక్కొక్క శరీరంలో, మానవ శరీరంలో యావరేజ్న. మన ఊహకి అందడమే చాలా కష్టం. దేహంలోంచి ఎక్కడైనా ఒక సూది పోటు పొడిచి ఒక రక్తపు చుక్క తీసుకుని ఒక స్లైడ్ మీద దాన్ని పూసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెడితే అందులో కొన్ని వేల జీవకణాలు కనిపిస్తాయి ఒక్క చుక్కలో. ఎన్ని చుక్కల రక్తం ఉంటుంది దేహంలో, ఎంతమంది జీవకణాలు ఉంటారు దాంట్లోనూ, ఎన్ని ఆత్మలు ఉంటాయి దాంట్లోనూ. లెక్కపెట్టినటువంటి వైద్య శేఖరులు వాళ్ళ బుద్ధికి అందినంత వరకు చెప్పారు. సుమారుగా
ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఒక శిశువుకి అతని యొక్క బ్రెయిన్లో సుమారుగా 60 నుంచి 70 ట్రిలియన్స్ జీవులు ఉంటారట. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే 1 ట్రిలియన్ అవుతుంది. అలాంటి సుమారు 60 నుంచి 70 ట్రిలియన్స్ కణాలు ఉంటాయటంటే అంతమంది జీవరాశులు ఉంటారు. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా కొంతమంది అయితే స్పెషల్ దేహాలు కూడా ఉంటాయి కదా. సో అందులో ఇంకా ఎక్కువ మంది ఉంటారన్నమాట. అంటే యావరేజ్న 600 ట్రిలియన్స్ ఆఫ్ సోల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ అవర్ బాడీస్. ఒక్కొక్క శరీరంలో ఇంతమంది జీవులు. మరి ఇంతమంది జీవరాశుల్లో ఎంతమంది జీవులు ఉంటారో మనం ఊహకే మనం తెచ్చుకోలేం దాన్ని. ఇంతమంది జీవుల్ని వదలకుండా ఉండేవాడు ఒక్కడే భగవంతుడు అని ఎప్పుడు వీళ్ళని వదలడు. ఎప్పుడు వీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూనే ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడు మంచి చెయ్యాలి అని ఆలోచిస్తాడే. ఎవరికి ఎందో భగవంతుడికి కోపం ఉండదు. కొంతమందిని శాశ్వతంగా నరకంలో పారవేయను, కొంతమంది శాశ్వతంగా స్వర్గంలో పారవేయను. భగవంతుడికి అట్లాంటి పక్షపాతం ఎప్పుడూ ఉండదు. ఒకవేళ వాడు అన్ని రకాలుగా చెడిపోయినప్పటికీ కూడా వాడిని ఎట్లా బాగు చేయాలి అనే ఆలోచిస్తూ వాడి కోసం కూడా కొన్ని మార్గాల్ని భగవంతుడు ఏర్పాటు చేసి పెడతాడు. మనకి వేదాల్లో కొన్ని కామ్య యజ్ఞాలని కూడా చెప్తారండి. కామ్య యజ్ఞాలు అంటే కోరికలు తీర్చుకోవడానికి చేసే యజ్ఞాలు అన్నమాట. ఏదో శత్రువు నశించాలి, లేకపోతే రాజ్యం రావాలి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలి, మరొకటి ఏదో కావాలి. ఇవన్నీ కొన్ని కామ్య యజ్ఞాలు అంటారు. ఇలాంటివి చెప్పచ్చా? అయితే కామ్యయజ్ఞాలు చేసినప్పుడు దాంట్లో కొంత జీవరాశిని బలులు ఇచ్చేటటువంటి విధానం కూడా చెప్తారండి. చెప్పచ్చునా అలాగా? వేదాలు అలా చెప్పచ్చునా అని రకరకాల ఆక్షేపణలు చేసేవాడు ఉన్నారు. బట్ దట్స్ ఓకే. వాళ్ళు తెలియక చేసే ఆక్షేపణలు అనుకోండి. ఎందుకు చెప్తోంది వేదం అట్లాగా అంటే వాడు అన్ని రకాలుగాను వ్యతిరేకంగా వాడు సాగుతుంటే జీవితంలో అయితే వాడికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కనుక ఆ అవసరాలను మనం ఏదో రకంగా కాస్త తీరిస్తే కాస్త మన వైపు మరలడానికి కాస్త రావడానికి వాడికి అవకాశం ఉంటుంది. కనుక అసలు ఏ రకంగానూ వాడు వేద విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు అయినట్టయితే అలాంటి వాడికి ఏదో ఒక సందర్భంలో కాస్త ఆశ కలిగి వాడికి ఏదో ధనం రావాలనో, లేదు ఒక శత్రువు నశించాలనో, ఏదో ఒక పదవి కావాలనో వాడికైతే అలాంటి దానికి కూడా కొన్ని క్రియాకలాపాలు వేదాల్లో ఉన్నాయి. వాళ్ళ కోసం ఉన్నాయి, అందరి కోసం కాదు. విశ్వాసం ఉండి సహజంగా మంచి మార్గంలో ఉండేవాడికి అవసరమే. అలాంటి వాడు వాటిని స్పృశించాల్సిన అవసరమే లేదు. కానీ ఎవడైతే విరుద్ధంగా సాగుతున్నాడో వాడి కోసం ఇది. వాడికి శత్రు పీడ చాలా ఎక్కువగా ఉంది, వాడికి ఎలాగైనా తొలగాలి, వాడు ప్రయత్నం చేస్తున్నాడు, సాధ్యం కావటం లేదు, ఏదో చెయ్యాలి అంటే ఎవడో చెప్పాడు, రే బలానా చోట్ల ఎవడో అయ్యగారు ఉన్నాడు, ఆయన కనుక చేస్తే వాళ్ళ ద్వారా చేయించుకుంటే నీకు ఇది బాగా సాగుతుందిరా అని చెప్పాడు అనుకోండి. సరే వీడు వెళ్ళి వాళ్ళని ఏదో మెల్లిగా సంప్రదించో ఏదో చేసి లేదా ఎవరితోటో చెప్పించుకునో వాడు ఆ కార్యక్రమాన్ని చేశాడు అనుకోండి. అదృష్టం బాగుండి దేవుడు దయ వల్ల వాడికి ఆ శత్రుల నివారణ జరిగింది అనుకోండి. ఏదో రకంగా కొంత విశ్వాసం ఏర్పడుతుంది వాడికి. అప్పుడు పర్వాలేదు, ఇది కూడా ఏదో పని చేస్తోంది. సరే మనకి పని చేసి పెట్టినంత వరకు దాన్ని మనం తీసుకుంటే తప్పేమిటి? మన అవసరం తీరడానికి కావాల్సినట్టుగా అది ఉపయోగపడుతుంది కనుక దట్స్ ఓకే, అంతవరకు దాన్ని మనం అంగీకరిద్దాం అని వాడు ఆ వేదంలో ఏమండి మరి శత్రువు అయితే తొలగాడు కానీ మరి కాస్త పైసలు రావడానికి ఏమైనా ఉందా ఇంకొక ప్రక్రియ అంటే అబ్బాయి ఉందిరా నాయన, ఇది ఇలా చేస్తే కాస్త సంపద కూడా వస్తుంది. సంపద వచ్చింది, సరే సంపద వచ్చింది. దాని తర్వాత ఇంకో ఏమైనా వీడికి కావలసినటువంటి ఏదో సంతానం లేదు వాడికి, సంతానం కలగడానికి ఏమైనా ఉందండి ప్రక్రియ అంటే అయ్యా ఉందయా, ఇలా చేస్తే నీకు అది కూడా లభిస్తుంది అంటే చేసాడు అనుకోండి. వాడి అదృష్టం బాగుండి వాడికి సంతానం కలిగింది అని అనుకోండి, ఇంకొంచెం విశ్వాసం వస్తుంది.
భౌతికంగా కలిగేటటువంటి లాభాల యందు ఏర్పడ్డ దృష్టి దాని మీద ఒక విశ్వాసం కలిగేటట్టు చేసింది కనుక, కనీసం దానికి తిరిగేటట్టు చేసింది కనుక, సరే ఇంకా ఏమేమి ఉన్నాయబ్బా దీంట్లోనూ అని వాడు పరిశీలన చేసుకున్నప్పుడు ఇంకా అందులో ఇవి ఉన్నాయట, అవి ఉన్నాయట, మరొకటి ఉన్నాయట, క్రమంగా వాడు లోపలికి పెడుతున్నప్పుడు అందులో ఇవన్నీ కూడా తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చేవే తప్ప ఇవన్నీ పోయేవే, తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సుఖాన్ని ఇచ్చేటటువంటి స్థితి కూడా ఒకటి ఉంది, అలాంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అని దాంట్లో ఏదో అదృష్టం బాగుండి వాడికి లభించి దాని యందు వాడికి కాస్త దృష్టి ఏర్పడి అది కూడా నేను ఏదైనా సాధించాలి అనే వాడి కోరిక వాడికి కలిగితే ఈ వేళకి కాకపోతే పోనీ ఓ 10 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, ఈ జన్మలో కాకపోతే పోనీ మరో జన్మలోనైనా వాడికి దాని యందు ఒక శ్రద్ధ ఏర్పడి వాడు క్రమంగా మంచి మార్గంలోకి రాగలిగితే భగవంతుడు కోరుకునేది అంతే. పూర్తిగా వీడు వేద విరుద్ధమైనటువంటి మార్గంలో పోకుండా ఇవాళకి కాకపోతే పని మరో నాటికైనా మరొక జన్మకైనా వీడు తిరిగి మళ్ళీ ఆ మార్గంలోకి వచ్చి వాడు బాగుపడగలిగితే భగవంతుడికి అంతకంటే ఇంకా ఉండి తన నుంచి దూరం అయిపోయినటువంటి సంతానం తిరిగి మళ్ళీ తమ దగ్గరికి వస్తే ఆ పేరెంట్స్ ఎంత సంతృప్తి పడతారో, ఎంత ఆనందపడతారో. అట్లా భగవంతుడు ఒక్క జీవి తన దగ్గరికి తిరిగి మరలి రాగలిగిన ఆయనకి త్రివిక్రముడైపోయినంతగా ఆనందపడిపోతాడనమాట. ఆయనకి ఈ జీవుడు బాగుపడడం అనేటువంటిది లక్ష్యం. దానికి ఏదేది అవసరమో వాటిని కృత్యాలుగా, ఏవేవి తగవో వాటిని అకృత్యాలుగా, ఏవేవి తినదగునో వాటిని తినదగినవిగా, ఏవేవి పనికిరావో అలాంటివి తినదగనివిగా వాడికి. ఇప్పుడు ఈ తగినది తగనిది అనేది ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవడికండి అంటే కామన్గా అందరికీ ఏవో కొన్ని ఉంటాయి, కానీ ఒక్కొక్క పని చేసే వ్యక్తికి ఒక్కొక్కటి తగును, ఒక్కొక్కటి తగదు. అందరికీ కాదు అది. ఉజ్జీవనేచ్ఛ ఏదితే స్వసత్తాయాం స్పృహ ఏది. నీ బాగు మీద నీకు దృష్టి ఉన్నట్టయితే నీ బాగు, శరీరం కంటే నేను వేరు. శరీరం ఒకనాడు పుట్టింది, ఒకనాడు పోతుంది కూడా. ఈ పుట్టిపోయే దాంట్లో నేనున్నాను. అంచేత నా బాగు కోసం నేను ఆలోచించాలి అనే దృష్టి ఎవరికైనా కలిగితే అప్పుడు వాడి బాగు కోసం చేయాల్సిందేమిటి, చేయతగందేమిటి, తినాల్సిందేమిటి, తినదగిందేమిటి, చెప్పాల్సిందేమిటి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వస్తాయి. ఇవి కొన్ని మనకి వాచ్యంగా దానికి వేదాల్లో కనిపిస్తాయి, కొన్ని మనకు కనిపించకపోవచ్చు. అన్ని వేదాల్లో ఏమున్నాయి మనకి తెలియకపోవచ్చు. మన దాకా అన్ని వేదాలు అందకపోయి ఉండొచ్చు. అందిన వాటిలో కూడా వెతకగలిగినంత శక్తి మనకి లేకపోవచ్చు. వీటిని పరిశీలన చేసి ఒక అనూచానమైనటువంటి పరంపరగా వాటిని ఆచరిస్తూ వాటికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి పెద్దలు కొందరు ఉంటారు. వాళ్ళు కొన్ని పద్ధతుల్ని అలవాటు చేస్తారు. వాటికే మన వాళ్ళు ఒక మంచి పేరు పెట్టారు. పదాన్ని తప్పుగా వాడుతున్నారు, అది వేరే విషయం. సంప్రదాయము అని పేరు పెట్టారు. సంప్రదాయము పదం చాలా మంచిదండి, కానీ ఈ భాషల్లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు దానికి ఏదో ఛాందస దృష్టి అని లేదు మూఢ విశ్వాసం అనే అర్థం కొందరు కలిగించి వాడతారనమాట. కానీ ఎవడో వైద్యగారి పెట్టాడు దాన్ని, అలాగా దాన్ని బహుళ వ్యాప్తితో తీసుకొచ్చేసారనమాట. దాయము, దాయభాగాలు అంటుంటారు. ఇప్పుడు పదం మనం వినుంటాం, దాయభాగం. అన్నదమ్ములు వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళ దాకా వచ్చినటువంటి ఆస్తిని ఎలా పంచుకోవాలి, ఎవరెవరికి ఎంతెంత భాగాలు వెళ్ళాలి అనేది ఒక నియమం ఏదో ఉంటుంది. ఇప్పుడు ఆ తండ్రి తాను స్వయంగా కష్టపడి సంపాదించుకుని చేసుకున్నటువంటి ఆస్తి కనుక అయినట్టయితే పిల్లలకి ఇవ్వాలనే రూల్ ఏమీ ఉండదండి. వాడి ఇష్టం, వాడు ఎలాగైనా చేసుకోవచ్చు. పిల్లలకు ఒక పైసా ఇవ్వకుండా శుభ్రంగా వాడు దాని అంతటిని కూడా దాన ధర్మాల కింద వినియోగం చేసేది. చూడండి, అప్పుడెప్పుడో పాశ్చాత్య దేశాల్లో ఆయన తనే స్వయంగా కష్టపడి సంపాదించుకున్న ధనం కావడం చేత
అందులో 10 భాగం మాత్రమే తన కోసం అట్టే పెట్టుకుని ఏదో కొద్ది భాగం పిల్లలకి ఇచ్చి 90% అంతా మొత్తం చారిటీ కోసం ఇచ్చేసేటండి. పెద్ద ప్రపంచాల్లో బాగా పేరెన్నిక కలిగినటువంటి ఒక సంపన్నుడు అక్కడ ఆయన ఒక యూనివర్సిటీకి ఇచ్చేసేటండి అలాగా. సో వాళ్ళలో ఆ రకమైనటువంటి ఒక భావం ఉంటుందండి. స్వతంత్రంగా ఆర్జించుకున్న ధనం అయితే అలా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ తన తండ్రి దగ్గర నుంచి, తన తల్లి దగ్గర నుంచి, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇలాగా వస్తుండేటటువంటి ఆ ఆస్తి ఇప్పుడు ఉండేటటువంటి ఈ వ్యక్తి వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీలు ఉండదండి. ఇంకా వాడికి స్వయంగా ఆర్జించుకున్నది కాదు కదా, పెద్దల నుంచి వచ్చింది కనుక వీడు తన తర్వాత వాళ్ళకి తప్పనిసరిగా దాన్ని అందివ్వాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. ఇది చట్టసమ్మతంగా ఉంటుందన్నమాట. వాడి తర్వాత వాళ్ళకి దాన్ని అందించాలి, అంతే తప్ప వాళ్ళు కూడా స్వతంత్రించి అలా వాడుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. అయితే ఎవరెవరికి అందులో ఇప్పుడు 3-4 సంతానం ఉందనుకోండి, ఎవరికి ఎంతెంత భాగం ఇవ్వాలి, అందులో ఏవో నియమాలు ఏవో ఉంటాయి, వాటిని వాడు పాలించాలి. అలాగ పరంపరగా సాగేటటువంటి ఆస్తి భాగం ఉండే దాన్ని దాయము అంటారు, దాయ భాగము అని అంటారు. దీన్ని తర్వాత వాళ్ళకి అందించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు పెద్దవాడికి 10 ఎకరాల ల్యాండ్ వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి, వాడికో 2 సంతానం ఉన్నారనుకోండి, ఇద్దరికి 5 పంచి ఇవ్వాలి వాడు కదా. సో 5 పంచి ఇవ్వడం ఒక పద్ధతి అండి. లేదు వీడు ఉన్న దాంట్లో కొంత వీడు ఖర్చు పెట్టేసుకొని వాళ్ళకి ఏదో కొంత తగ్గించేసి ఏదో ఇవ్వాలి కనుక వాడుకో కొంత వీడుకో 2 ఎకరాలు వాడుకో 2 ఎకరాలు ఇవ్వడం అనేది ఒక పద్ధతి అండి. ఇది కూడా దాయి భాగమే. అయితే వాడు తగ్గించేయకుండా, ల్యాండ్ని పాడు చేయకుండా జాగ్రత్తగా 5 ఇచ్చాడనుకోండి, ప్రదాయము అని అంటాడు, మంచిగా ఇచ్చాను. అయితే వీడు 5 ఇచ్చి ఉండొచ్చండి. 10 వీడి దగ్గరికి వచ్చినప్పుడు చక్కటి వ్యవసాయ భూమి ఉండేది, మంచి వ్యవసాయ భూమి, మంచి పంట భూమి, సుక్షేత్రం, బంగారు భూమి అని అంటుంటారు కదా, అట్లాంటి నేలది. ఏది వేసినా అద్భుతంగా పండించేటువంటి నేల. కానీ వీడేం చేశాడు, దాంట్లోనూ చేపల చెరువులు పెట్టాడండి. పెట్టేటప్పటికి నేల సారం అంతా మొత్తం నాశనం అయిపోతుంది. లేదు ఆ పక్కన ఎక్కడో ఏవో ఇండస్ట్రీస్ ఏవో ఉన్నాయి, వాటి వేస్ట్ అంతా పట్టుకొచ్చి దీంట్లో పెట్టాడండి. నేలంతా నాశనం. నేల ఉంది, 10 ఎకరాలు ఉంది, కానీ నిస్సారం అయిపోయింది, కలుషితం అయిపోయింది. పాపం దీన్ని పిల్లలకి ఇచ్చేసాడు, 5 ఇచ్చాడు, కానీ ఏం లాభం ఉంది? ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చాడు, అంటే ఎంత ఉండాలో అంత ఇచ్చాడు, కానీ దాంట్లో ఉండే అంత సారాన్ని నాశనం చేసి ఇచ్చాడు. అలా కాకుండా దాని సారాన్ని జాగ్రత్తగా రక్షించి అంతా అలా ఇస్తే అది ప్రదాయము అని అంటాం. ఆ నేలలో ఏ రకమైనటువంటి తరుగుదల లేకుండా, డిస్టార్షన్ కూడా లేకుండా, 2 కదా, ఒకటి తరిగిపోవడం, రెండవది సారాన్ని కోల్పోవడం. సారము కోల్పోకుండా, నేలలో హ్రాసము లేకుండా యథాతథంగా తర్వాత తరం వాళ్ళకి వచ్చేటట్టు చేస్తే అది సమ్యక్ ప్రకర్షేణ దాయము అయింది. మంచిగా తరిగిపోకుండా అందించినటువంటి సంపద అంటే ఆస్తి భాగము, సంప్రదాయము పదం అలా వచ్చింది. ఇది భౌతికమైన ఆస్తి ఒకటి ఉంటుంది, మరొకటి వాడిలో ఉండేటటువంటి సంస్కారపరమైనటువంటి ఆస్తి ఒకటి ఉంటుంది, ధార్మికమైనటువంటి ఆస్తి మరొకటి ఉంటుంది, దైవికమైనటువంటి ఆస్తి మరికొంత ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఇండ్లల్లో దైవ ఆరాధన ఉండేదండి అందరికీ. దేవుణ్ణి ఎక్కడో పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత ఆ 2 పిల్లలకి ఇతరమైనటువంటి ఆస్తులు ఎలాగో ఇస్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు స్వతంత్రులు అయ్యేటప్పుడు వాళ్ళు ఆరాధన చేసుకునేటువంటి దైవాన్ని కూడా జాగ్రత్తగా పెద్దవాడికి ఈ ఆస్తి, పెద్దవాడికి దైవ ఆరాధనలో
ఈ భాగం, రెండో వాళ్ళకి దైవంలో ఈ భాగం ఇచ్చి ఆయన జాగ్రత్తగా ఈ దేవుడి మీద విశ్వాసం పెట్టుకొని మీ కార్యక్రమం చేసుకుంటూ ఉండండి అని ఇలా పంచేవారు. అది దైవ సంపద, దైవీ సంపద. ఇది ఆధ్యాత్మికంగా ఇచ్చేదన్నమాట. అలాగే వాళ్ళు ఆచరించే కొన్ని ఆచారాలు ఉంటాయి, పద్ధతులు. ఈ పద్ధతులు కూడా వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకునేటట్లుగా కనుక వాళ్ళకి అందివ్వగలిగితే అదొక రకమైనటువంటి ఆస్తి అండి. మనకిప్పుడు మిగతా ఆస్తులన్నీ పోయాయి, పైసలు ఒక్కటే మనకిప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసినటువంటి దాయ భాగం. ఏదో ల్యాండ్స్ ఉంటే ల్యాండ్స్, ఇళ్ళు ఉంటే ఇళ్ళు, పైసలు ఉంటే పైసలు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ గట్రా గోల్డ్కి ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి మాత్రమే పెద్దల నుంచి మనకు వచ్చేవి కనుక అవి వాళ్ళు మంచిగా ఇస్తే సరే, లేకపోతే వాళ్ళు కోర్టులో కేసులు పెట్టైనా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. లేదా వాళ్ళని అవసరమైతే 4 తన్నైనా వాళ్ళ దగ్గరించి వాటిని తీసుకోవాలి. ఇంకా ఇంకో అడుగు ముందుకు వేస్తే అవి వీళ్ళే తీసుకుని ముందర వాళ్ళని ఇంట్లోంచి బయటికి నెట్టైనా సరే వీళ్ళు వాటిని అనుభవించాలనే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఈ తరాల్లో అంటే ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు, కాలం మార్పు కాదు, కాలం ఇప్పుడు అదే, కానీ వ్యక్తుల యొక్క సంస్కారాల్లో వచ్చినటువంటి మార్పులు ఇలాంటివి అవుతున్నాయి. సంప్రదాయాలు భగవంతుడు మనకి చాలా చక్కగా ఇస్తాడు. ఆయన శాస్త్రాలని అంటామే, ధర్మశాస్త్రాలు అంటామే, ఇవన్నీ కూడా మనకి ఇది చెయ్యొచ్చును, ఇది చెయ్యతగదు, ఇలా చెయ్యొచ్చును, ఇలా చేయతగదు అనే వాటిని చెప్పడం కోసం వచ్చినవి. ఇవన్నీ కూడా మమైవ ఆజ్ఞ, నేను మీ బాగు కోసం నేను చెప్పినవేనర్రా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకంటే కొంత అనుభవం ఉంటుంది, మన జీవితంలో మనకి తెలివి వచ్చినప్పటి నుంచి కొంత అనుభవం ఉంటుంది, మన పెద్దవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అనుభవం ఉంటుంది. కానీ అనాది నుంచి ఈనాటి దాకా మనని వదలకుండా మనతో పాటు ఉండేటువంటి భగవంతుడికి ఆయా కాలాల్లో జరిగేవి, ఇప్పటిదాకా జరుగుతున్న అన్నిటికీ సంబంధించిన స్పష్టత ఉంటుంది కనుక తాత్కాలిక లాభం గురించి కాక దీర్ఘకాలికమైనటువంటి లాభం మనకు కలగడానికి ఏం చేయొచ్చును అనే దాని మీద దృష్టి పెట్టి భగవంతుడు చెప్తాడు. దానికి ధర్మశాస్త్రము అని పేరు పెట్టారు. దాంట్లో ఏం మనం చేయాలి, ఎలా మనం చేయాలి, కూర్చోవాలంటే ఎట్లా కూర్చోవాలి, తిరగాలంటే ఎట్లా చేయాలి, మనం ధ్యానం చేయాలంటే ఎలా చేయాలి, యోగం అభ్యసించాలంటే ఎట్లా చేయాలి, ఏది తినచ్చు, ఏది తినకూడదు, ఎప్పుడు, ఎక్కడ, ఈ వివరాలన్నీ మనకి భగవద్గీత గ్రంథంలో అతి ఉత్తమమైనటువంటి ఉచ్చకోటికి చెందినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని చెబుతూ ఉండేటువంటి భగవంతుడు అతి సామాన్యుడుగా ఉండే వ్యక్తి ఆచరించదగినటువంటి నువ్వు ఎక్కడ కూర్చోవచ్చు, ఎలా కూర్చోవచ్చు, కూర్చునే నేలని ఎట్లా శుద్ధి చేసుకోవాలి, ఆ కూర్చునే ఆసనాన్ని ఎట్లా వేసుకోవాలి, డౌన్ టు ద ఎర్త్ అంటారే, అంత సులభమైనటువంటి అంత సింపుల్గా ఉండేటువంటి విషయాల దగ్గర నుంచి ఆరంభం చేసి ఆయన చెప్పేటటువంటి కర్మయోగ అనుష్ఠానాల గురించి, జ్ఞానయోగ విషయాల గురించి, 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి కర్మ సన్యాస యోగంలో చెప్పినటువంటి విషయాల గురించి అంత హై లెవెల్ థింకింగ్ ఆయన అందిస్తూ కూడా శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః అంటూ 6వ అధ్యాయ ఆరంభంలో సామాన్యుడు మొదటి తరగతిలో ఉండేటువంటి వ్యక్తికి వాళ్ళ మాస్టర్ గారు తల్లిదండ్రులు ఇలా కూర్చోవాలో, ఇక్కడ కూర్చోవాలో, ఇలా చేసి కూర్చోవాలి అని చెప్పే స్థితి దగ్గర నుంచి అంటే ఆల్ నుంచి ఆరంభించి అతి ఉత్తమమైనటువంటి స్థితి దాకా కావలసినవి అన్నీ చెప్పి వీళ్ళని ఎలాగైనా బాగు చేయాలి. ఇది భగవంతుడి యొక్క సంకల్పం. అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తున్నట్టుగానే మనందరికీ కూడా కావలసినటువంటి జీవన శైలిని, జీవన విధానాన్ని, ఆచరణ పద్ధతిని మన పెద్దల ద్వారా మనకు అందించినటువంటి సంప్రదాయాలని తాను వదలకుండా మనకి అక్కడక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 6వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి
దాన్ని మనకి చెబుతూ ముందర నేలని ఎట్లా చేసుకోవాలి, ఆసనాన్ని ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. దాని మీద నువ్వు స్థిరము, చక్కగా కదలకుండా కుదురుగా ఎంతసేపు యోగాభ్యాసం చేస్తావో అంతసేపు కూడా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి ఇది పాపం ఆయన ఎందుకండి చెప్పడం, ఆయన ఎక్కడో హై లెవెల్ థింకింగ్ ఏదో ఇవ్వాలి తప్ప, కానీ అలా వదలడు ఆయన, అక్కడి నుంచి ఆరంభం చేస్తాడు. చేత ఎలా కూర్చోవాలి, శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి, స్టిఫ్గా పెట్టాలా లేకపోతే కొంచెం ఓంగా నిలబడి చేయాలా, ఒంగుని చేయాలా, పడుకుని చేయొచ్చా, తింటూ చేయొచ్చా, తిరుగుతూ చేయొచ్చా, ఇవన్నీ మనకి ప్రశ్నలే కదా. వీటిని కూడా తాను చాలా చక్కగా మనకి స్పష్టం చేస్తాడు 6వ అధ్యాయంలో. తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.